హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యూనిసెఫ్. యూనిసెఫ్ అంటే మీనింగ్ ఏంటి అమ్మా? ఇదిగో సింబల్ ఇది. ఇతను అమ్మ, ఇతను కిడ్ అనమాట, చైల్డ్. యూనిసెఫ్ ఫర్ ఎవ్రీ చైల్డ్. దీని మీనింగ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అనమాట. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఒక ఫండ్ కలెక్ట్ చేస్తారు. ఆ ఫండ్ ఎక్కువగా మొత్తం ఎవరికి చిన్నపిల్లలకి సంబంధించిన డిసీజెస్ కానీ లేకపోతే వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉంటే తీరుస్తూ ఉంటారనమాట. ఇది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అంటే న్యూయార్క్. ఇది 1942లో పెట్టడం జరిగిందనమాట. 1942లో చైల్డ్ డెవలప్మెంట్, పిల్లలు డెవలప్ అవ్వడానికి కావాల్సిన ఫండ్స్ అందిస్తూ ఉంటారు. దాని అబ్రివేషన్ ఏంటంటే యూనిసెఫ్ ఫర్ ఎవ్రీ చైల్డ్. వేర్ ఈస్ ద ఇంటర్నేషనల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్? దీన్ని ఇంటర్పోల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇంటర్పోల్ ఇది ఏంటంటే ఇంటర్పోల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇంటర్పోల్ ఇదేంటంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అంటే అన్ని కంట్రీస్ పోలీస్ వ్యవస్థ మొత్తం కోఆర్డినేషన్గా ఉంటారనమాట. సపోజ్ ఏమన్నా టెర్రరిజం మీద అందరు కలిసి వర్క్ చేయాలి అనుకోండి, దాని మీద ఏం చేయాలని చెప్పి డిసైడ్ చేస్తూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు క్రైమ్స్ ఆర్గనైజేషన్, టెర్రరిజం కన్నా క్రైమ్స్ ఏమన్నా ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటారు కదా, ఈ కంట్రీలో చేసి ఒక కంట్రీలో ఇంకో చేసుకుంటూ ఉంటారు కదా. సో టెర్రరిజం కన్నా క్రైమ్స్ అనమాట. సో టెర్రరిజం వస్తుందో రాదో తెలియదు కానీ క్రైమ్స్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఏమన్నా ఆర్గనైజ్డ్ క్రైమ్స్ జరిగినప్పుడు వాళ్ళకి సాల్వ్ అవ్వట్లేదు అనుకో, ఈ కంట్రీతో సంబంధం ఉండి మళ్ళీ ఇంకో కంట్రీలో మారి ఆ దేశంలో కూడా ఇవే పనులు చేస్తూ ఉన్నారనుకోండి. సో వాళ్ళందరినీ ఎలా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా ట్రీట్ చేయాలి అనే దాని మీద కోఆపరేషన్ తీసుకుంటూ ఉండటానికి ఇంటర్నేషనల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ అనేది ఫామ్ అయ్యింది. దాని సింబల్ అయితే ఇది ఇంటర్పోల్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అని అంటే 1923. ఎక్కడ అనంటే లయన్స్. ఎక్కడుంది అని అంటే ఫ్రాన్స్ అంట. ఓకే, ఫ్రాన్స్. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ రాజా తరంగిణి? చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎస్టర్డే క్లాస్లో చెప్పుకుందాం కదా, ద ఢిల్లీ బుక్ ఖుష్వంత్ సింగ్ రాసినట్టు ఉన్నాడు. అదేవిధంగా రాజతరంగిణి ఎవరు రాసినారంటే కల్హానా. ఇది ఏంటి అని అంటే ఇది కల్హానా బుక్ చాలా చాలా ఇంపార్టెంట్. జమ్మూ కాశ్మీర్ కింగ్స్ అందరూ జమ్మూ కాశ్మీర్ని ఏ రాజు పాలించాడు, ఎప్పుడు పాలించాడు, దాని డీటెయిల్ హిస్టరీ అంతా ఈ బుక్లో ఉంటుంది. ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి మాత్రమే ఉంటుందన్నమాట. ఇది కల్హానా అనే అతను రాయటం జరిగిందనమాట. ఎప్పుడు రాసినాడు అని అంటే 1200 దాంట్లో రాశారు. ఇది 1200 సంవత్సరం దాకా జమ్మూ కాశ్మీర్లో ఏ రాజు పాలించారు అనే దాని మీద రాయటం జరిగిందనమాట. అందుకే ఇక్కడ చూడండి, రాజతరంగిణి కల్హానాస్ రాజతరంగిణి ద సగా ఆఫ్ కింగ్స్ ఆఫ్ కాశ్మీర్ యొక్క రాజుల గురించి రాయటం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది దేంట్లో రాశారు అని అంటే సాంస్క్రిట్ అంటమ్మా, సాంస్క్రిట్. వెన్ వాజ్ ద నేమ్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో చేంజ్ టు ఆకాశవాణి? ఆల్ ఇండియా రేడియో, ఆకాశవాణి, దూరదర్శన్ అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, ఇది ఆల్ ఇండియా రేడియో. చేంజ్ టు ఆకాశవాణి అని ఎప్పుడు మార్చారు అని అంటే 1936 సంవత్సరంలో 8th జూన్ 1936 సంవత్సరంలో ఆల్ ఇండియా రేడియోని తీసుకురావటం జరిగిందనమాట. అంతకుముందు వచ్చేసి బాంబే రేడియో, కలకత్తా రేడియో అట్లా ఉండేవి అనమాట. ఆ తర్వాత 1936లో ఆల్ ఇండియా రేడియో చేశారు. ఆ తర్వాత దీన్ని ఎప్పుడు మార్చారు అని అంటే 1956, 57 ఆ మధ్యకాలంలో ఏం చేశారు అని అంటే దీన్ని ఆకాశవాణిగా మార్చారు, ఆకాశవాణి. నెక్స్ట్, హూ రోట్ హుమాయూన్ నామా? హుమాయూన్ నామా తెలుసు కదా, హుమాయూన్, బాబరు, హుమాయూను, వీడి కొడుకు హుమాయూన్, దీని కూతురు గుల్బదాన్ బేగం. ఇతని కొడుకు అక్బరు. ఇతని కొడుకు ఎవరమ్మా? అక్బర్ కొడుకు జహాంగీర్. ఇతను షాజహాన్. ఇతను ఔరంగజేబ్. ఇట్లా కొడుకులు ఉంటారు. సో ఇతను చాలా పిరికోడు అనమాట. ఏ వారికి పెట్టినా ఓడిపోతూ ఉండేవాడు. కానీ అతని కొడుకు చాలా గట్టాడు అనమాట, అక్బరు. సో ఇతను చనిపోయిన తర్వాత ఈ కొడుకు ఏం చేసినాడు అంటే ఈయన మీద ఒక బుక్ రాయండి అని చెప్పి ఈమెకు అప్పగిచ్చినాడు అనమాట.
గుల్బదాన్ బేగం. సో ఎవరు రాసినారంటే గుల్బదాన్ బేగం. నెక్స్ట్, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ హైడల్ పవర్ స్టేషన్? హైడల్ పవర్ స్టేషన్ అని అంటే ఏంటి అని అంటే హైడల్ ఆర్ హైడ్రో రెండు ఒకటే అనమాట, వాటర్. నెక్స్ట్, ద ఆథర్ ఆఫ్ బుక్ ఇండికా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. గ్రీక్ వర్షన్లో రాసినారంట. ఎవరు రాశారంటే మెగస్తనీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఇది ఎప్పుడు రాసినారు అని అంటే 302 to 296 BCలో రాయటం జరిగిందంటమ్మా. మనకి అప్పుడు సెలికస్ నికేటర్ ఉండేవాడు కదా, అతను ఇక్కడికి ఇండియాకి పంపించడం జరిగిందనమాట. ఈ బుక్లో మనకి ఇండియా గురించి ఎలా ఉండేది ఆ టైంలో అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ చేయటం జరిగింది. ఆ టైంలో ఈయన రాసిన బుక్లో ఏముంది అని అంటే మనకి మౌర్యాస్ టైంలో రావటం జరిగిందనమాట. మౌర్యాస్ టైంలో రావటం జరిగింది. ఆ టైంలో క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉందంట. 7 క్యాస్ట్ సిస్టమ్స్ ఉండేవి అనమాట. అట్లా ఉండేయంట. స్లేవరీ అనేది ఉండేది కాదంట, నో స్లేవరీ. ప్లస్ చాలా జాగ్రఫికల్ ఫీల్డ్స్, జాగ్రఫికల్ భూగోళ స్థితుల గురించి రాశారంట. ఇంకా వచ్చేసేసి ఫెర్టైల్ ల్యాండ్స్, భారతదేశంలో చాలా బాగా భూసారవంతమైన నేలలు ఉండేవి, పంట సారవంతమైన నేలలు ఉండేవి అని రాయటం జరిగిందనమాట. వీటిని బట్టే ఓకే ఆ టైంలో మౌర్యుల కాలంలో ఈ విధంగా ఈ విధంగా పాలించారని చెప్పి చెప్పడం జరిగింది. ఈయన వచ్చేసేసి మెగస్తనీస్ ఫస్ట్ అంబాసిడర్ టు ఇండియా అనమాట. అంబాసిడర్ టు ఇండియా అంటే ఏంటమ్మా, మనకి ఇక్కడ నుంచి వేరే కంట్రీ యుఎస్కి ఏమన్నా సంబంధాలు మెరుగుపరచడానికి కోసం ఒక అంబాసిడర్ నియమిస్తారు కదా. సో అదేవిధంగా ఆ టైంలో ఒక అంబాసిడర్ని పంపించడం జరిగిందనమాట. అతనే ఈయన మెగస్తనీస్, సెలికస్ నికేటర్ పంపించారనమాట. దలాల్ స్ట్రీట్ ఈజ్ ఇన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ముంబైలో ఉంటుందన్నమాట. ముంబై ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఏ బ్యాంక్ అన్నా తీసుకోండి, హెడ్ క్వార్టర్స్ అన్నీ ముంబైలోనే ఉంటాయి. ఇది ఒక ఫైనాన్షియల్ స్ట్రీట్ అనమాట. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏంటి అని అంటే ముంబై అనమాట. ఎందుకంటే ఎకానమీ అంతా కాన్సన్ట్రేటెడ్ ఇన్ ముంబై అనమాట. అది ఏ స్ట్రీట్లో ఉంది అని అంటే దలాల్ స్ట్రీట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఆ స్ట్రీట్లోనే బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి, ఈ స్టాక్ మార్కెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. మహాభారత్ వాజ్ రిటన్ బై, ఇది చూడండి అమ్మ, వాల్మీకి వచ్చేసి రామాయణ రాశాడు, వేదవ్యాసుడు వచ్చేసి మహాభారత్ రాసడం జరిగిందనమాట. నెక్స్ట్, దాస్ క్యాపిటల్ ఈజ్ రిటన్ బై, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కార్ల్ మార్క్స్ ఏ ఇయర్లో అంటే 1867లో రాయటం జరిగింది. దీన్ని ఏంటంటే ఒక పాలిటిక్స్ అంటే పొలిటికల్ దాని మీద పాలనా వ్యవస్థ ఎలా ఉండాలి, ఎకానమీ ఎలా ఉండాలి అనే దాని మీద బుక్ రాయటం జరిగిందన్నమాట. ఎవరు అంటే కార్ల్ మార్క్స్. హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ సెంటర్ ఈజ్ రిలేటెడ్ టు, హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడుంది అంటే గుల్మార్గ్లో ఉండటం జరిగిందనమాట. ఇది ఎప్పుడు కట్టించారు అంటే 1962 సంవత్సరంలో కట్టించడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ రీసెర్చ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే చల్లటి ప్రదేశాలు ఉంటాయి కాబట్టి ఏమన్నా మనం ప్రిజర్వ్ చేయాల్సినవన్నీ అక్కడ చెడిపోకుండా ఉంటాయి, వాటి మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారనమాట. ప్లాంట్స్ని కానీ యానిమల్స్ కానీ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడుంది అంటే గుల్మార్గ్, కాశ్మీర్లో ఉందన్నమాట. డాష్ టైమ్స్ ఏ హెల్తీ పర్సన్ టేక్స్ బ్రీత్ ఇన్ 1 minute, ఆరోగ్యవంతమైన మనిషి నిమిషానికి ఎన్నిసార్లు శ్వాస పీల్చుకుంటాడు? ఇది 16 to 18 అనమాట. 16 to 18 టైమ్స్ ఒకసారి అట్లా గాలి పీల్చుకొని వదులుతూ ఉంటారనమాట. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ బిట్. డాష్ రేస్ ఆర్ యూజ్డ్ ఇన్ హాస్పిటల్ టు డిటెక్ట్ బ్రోకెన్ బోన్ అనమాట. విరిగిన ఎముకల గురించి తెలుసుకునే ఏ కిరణాల ద్వారా విరిగిన ఎముకలు తెలుసుకుంటారు. సో ఇదిగో ఇక్కడ బోన్ బ్రేక్ అయిపోయింది చూసారా. సో ఇట్లా తెలియాలి అని అంటే ఎక్స్రేస్ని వాడటం జరుగుతుంది. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లోక్సభ మెంబర్స్ ఆర్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్, ఇందా రాజ్యసభ స్టేట్స్ ఎక్కువ దేనికున్నాయి, ఉత్తరప్రదేశ్. సో దీనికి కూడా ఉత్తరప్రదేశ్ అవుతుంది అనమాట. ఎన్ని సీట్స్ అని అంటే 80 సీట్స్. చాలా చాలా ఇంపార్టెంట్. దేనికి ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్. సెకండ్ దేనికి అని అంటే మహారాష్ట్ర. ఎన్ని ఉన్నాయంటే 48. వెస్ట్ బెంగాల్కి ఎన్ని ఉన్నాయి అని అంటే 42, థర్డ్. సెకండ్ యూపీ ఫస్ట్, బీహార్ 40, ఫోర్త్ తమిళనాడు 39. ఇంతకుముందు అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు కూడా 40 ఉండేవి అనమాట. లేటర్
ఆంధ్రప్రదేశ్కి 25 వెళ్ళిపోయినాయి. రిమైనింగ్ 17 వచ్చేసేసి తెలంగాణకి వచ్చినాయి అన్నమాట. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ నేవల్ చీఫ్? భారత నేవల్ చీఫ్ ఎవరు అనమాట? కటారి వచ్చేసేసి ఆర్మీ చీఫ్ కదా, ఈయన వచ్చేసి కరియప్ప వచ్చేసేసి ఆర్మీ చీఫ్. ఫస్ట్ ఆర్మీ చీఫ్ ఎవరు అంటే కేఎం కరియప్ప ఆర్మీ చీఫ్. అదే నేవీకి సంబంధించిన ఆయన ఫస్ట్ ఇండియన్ ఎవరు అని అంటే నేవల్ చీఫ్ ఎవరు అని అంటే ఈయన ఆర్డి కటారి. సో ఎప్పుడు అని అంటే 1958లో ఫస్ట్ ఇండియన్ నేవీ స్టాఫ్గా పనిచేశారనమాట. కరియప్ప అయితే ఆర్మీకి ఏ ఇయర్లో అంటే 1947లో పనిచేశాడు. టెలిగ్రాఫ్ వ్యవస్థను మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది ఇండియాలో ఎవరు? ఇది కూడా చూడండి అమ్మ ఒకసారి. టెలిగ్రాఫ్ డలౌసీ, ఈయన 1854 అంట డలౌసీ. సో టెలిగ్రాఫ్ వ్యవస్థ అంటే చూడండి, జస్ట్ ఇదొక మిషను. ఇక్కడ దీనితో టిక్ 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 అని కొడుతూ ఉంటారు. కొట్టినప్పుడు ఈ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వెళ్ళి ఒక చోట సిగ్నల్స్ని రికార్డ్ చేసుకుని అది వేరే చోట కనెక్ట్ ఉంటుంది. అక్కడ వాయిస్ మెసేజ్ అనేది వెళ్తుంది అనమాట. వీటిని టెలిగ్రాఫ్స్. అలా దాన్ని లైన్స్ని తీసుకొచ్చింది ఎవరు అని అంటే ఫస్ట్ బ్రిటిషర్స్ మన ఇండియాలో తీసుకురావడం జరిగింది 1854. దీని గురించి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలి అని అనుకుంటే మనకి హిస్టరీ సార్ మేడం ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆర్మీ బట్ నాట్ కాన్స్టిట్యూటెడ్ ఆఫ్ ప్రొఫెషనల్ సోల్జర్స్ అన్నమాట. అంటే ఏంటి అని అంటే ఆర్మీలాగా ఉంటుంది కానీ ప్రొఫెషనల్ ఆర్మీ కాదు. జాబ్ ఉంటుంది కానీ ఇది శాలరీ రెగ్యులర్గా వచ్చే జాబు కాదనమాట. శాలరీ రెగ్యులర్గా వచ్చే జాబ్ కాదు, అలాంటిది అనమాట ఇది. సో ఏంటి అని అంటే టెరిటోరియల్ ఆర్మీ. వీళ్ళు ఏంటి అని అంటే జస్ట్ ఒక ఇంట్రెస్ట్ అనమాట, వాలంటరీ సర్వీస్ అనమాట. నీకు నువ్వు కావాలంటే వెళ్ళి చేసుకోవచ్చు. ఆర్మీ వాళ్ళు ఫస్ట్ ఎక్కడన్నా వార్ వస్తే చేస్తూ ఇంటర్నల్గా కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఆర్మీ వాళ్ళు ఫస్ట్ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు సరిపోలేదంటే వీళ్ళని తీసుకుని వెళ్తారనమాట. ఇది ఒక 2-3 months సర్వీస్ అనమాట, అంతే. ఓకే, మనీ కూడా ఏమీ ఇవ్వరు. దిస్ జస్ట్ యువర్ వాలంటరీ సర్వీస్. నేషనల్ క్యాలెండర్ ఆఫ్ ద నేషనల్ క్యాలెండర్ ఆఫ్ ఇండియా ఏంటి అని అంటే గ్రెగోరియన్ క్యాలెండర్. చాలా ఇంపార్టెంట్ అమ్మ. నెక్స్ట్, హూ సెడ్ హూ గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్? అంటే నువ్వు నా బ్లడ్ ఇస్తే నేను నీకు ఫ్రీడమ్ ఇస్తాను, స్వేచ్ఛనిస్తాను అని చెప్పింది ఎవరు అని అంటే నినాదం ఎవరు చెప్పారు అంటే సుభాష్ చంద్ర బోస్. ఎప్పుడు అని అంటే 1942లో చెప్పింది. ఈయన వచ్చేసి ఆజాద్ హింద్ ఫజ్ను కూడా స్థాపించినాడు అనమాట. ఆజాద్ హింద్ ఫజ్. లేటర్ దీన్నే ఇండియన్ నేషనల్ ఆర్మీగా మార్చడం జరిగింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా? ఇది గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. ఆల్మోస్ట్ 1.3 kilometer ఉన్న ప్లాట్ఫామ్ అంటమ్మా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, పైనుంచి ఎట్లా డిజైన్ చేశారో. 4Kలో తీశారంట. ఎక్కడ ఉంది అని అంటే ఉత్తరప్రదేశ్ 1.3 kilometer. ఇది రైల్వే స్టేషన్ అంట, లార్జెస్ట్ గోరఖ్పూర్. దూరదర్శన్ స్టార్టెడ్ ఇట్స్ నేషనల్ ప్రోగ్రామ్ సైమల్టేనియస్లీ ఫ్రమ్ ఆల్ ద సెంటర్స్ ఫర్ ద ఫస్ట్ టైం. అంటే అన్ని సెంటర్ల నుంచి, ముంబై, కోల్కతా, ఇలా అన్ని సెంటర్ల నుంచి ఫస్ట్ దూరదర్శన్ నేషనల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఎప్పుడు అని అంటే 1959, 15th September 1959 అనమాట. టీవీ కానీ దూరదర్శన్ టీవీ, రేడియో ఇవన్నీ ఒకేసారి స్టార్ట్ చేసినారు, అన్ని సర్వీసెస్ సైమల్టేనియస్లీ. హౌ మెనీ రింగ్స్ ఆర్ దేర్ ఇన్ ఒలింపిక్ మోనోగ్రామ్? ఒలింపిక్ గేమ్స్కి ఒక సింబల్ అనేది ఉంటుంది కదా, అది ఇదనమాట. ఎన్ని ఉంటాయి అంటే 5 ఉంటాయి. ఈ 5 అనేది ఈ కలర్స్లో ఉంటాయి అన్నమాట. ఈ కలర్స్కి ఒక్కొక్క మీనింగ్ ఏంటి అని అంటే ఇది తీసుకురావటం 1913లో తీసుకురావటం జరిగిందనమాట. ఈ లోగో ఒక విధంగా లోగో అనమాట. అసలు ఎప్పుడమ్మా 1889 కదా, 1889లోనే ఎప్పుడో మనకు ఒలింపిక్ గేమ్స్ అనేది స్టార్ట్ అయింది. ఇది సబ్జెక్టు కరెక్షన్ చూసుకోండి ఒకసారి. సో 1913లో ఈ లోగో అనేది తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఈ కలర్స్ దేనికి గుర్తింపు అంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కాంటినెంట్కి గుర్తింపు అనమాట. సో బ్లూ ఈజ్ రిలేటెడ్ టు యూరోప్ నుంచి
ఆడే దేశాలందరికీ ఈ గుర్తు అనమాట. నెక్స్ట్ ఎల్లో ఈజ్ ఫర్ ఆసియా మనవి దీంట్లో ఉంటాం అనమాట. సో ఎల్లో కలర్ ఉందంటే ఆసియన్ తరపున ఆడుతున్నారని అర్థం అనమాట. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. బ్లాక్ అంటే నథింగ్ బట్ ఆఫ్రికా కంట్రీస్ని రిఫర్ చేస్తాయి అన్నమాట. సో ఇది వచ్చేసి గ్రీన్ వచ్చేసి ఆస్ట్రేలియా అండ్ రెడ్ వచ్చేసేసి అమెరికన్ కంట్రీస్, బోత్ నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా. ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఈజ్ లొకేటెడ్ ఇన్, ఎక్కడుందమ్మా ఎయిర్ ఫోర్స్ అకాడమీ? హైదరాబాద్. దుండిగుల్ అని చెప్పి అంటారు కదా మేడ్చల్ దగ్గర, అక్కడ ఎయిర్ ఫోర్స్ అకాడమీ అనేది ఉందన్నమాట. ఇక్కడ ఏంటి అని అంటే ట్రైనింగ్ ఇస్తారు, ఫ్లయింగ్ చేస్తారు, గ్రౌండ్ మీద ఎలా దించాలి, ఎలా లాంచ్ చేయాలి ఫ్లైట్ని అనేది ట్రైనింగ్ ఇస్తూ ఉంటారనమాట హైదరాబాద్. ఇది ఎప్పుడు తీసినారు అని అంటే 1969లో కన్స్ట్రక్ట్ చేశారు. 1971లో దాని మీద ట్రైనింగ్ చేయటం మొదలుపెట్టారనమాట. నేమ్ ఆఫ్ ద విటమిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్. ఏంటమ్మా? విటమిన్ కే. దీన్ని ఏమంటారు అంటే రక్త గడ్డగట్టడానికి సహాయపడే విటమిన్ ఏంటి అని అంటే విటమిన్ కే. దీన్నే ఫిల్లోక్వినాన్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు. ఫిల్లోక్వినాన్ ప్రివెంట్స్ బ్లీడింగ్ అనమాట. ప్రివెంట్స్ బ్లీడింగ్, రక్తం ఆగిపోవడానికి, రక్తం కారకుండా ఆగిపోవడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ విచ్ డెఫిషియన్సీ కాజెస్, లేకపోతే క్వాషియోర్కర్. విచ్ డెఫిషియన్సీ కాజెస్ క్వాషియోర్కర్ ఆర్ బై విచ్ డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్ కాజెస్, ద డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్ కాజెస్ అనమాట. ద డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్ అంటే ప్రోటీన్ లోపం వలన ఏ వ్యాధి వస్తుంది అనమాట, క్వాషియోర్కర్. సో క్వాషియోర్కర్ అనేది ఎలా ఉంటుంది? సో డిసీజ్ యొక్క సిమ్టమ్స్ ఇలా ఉంటాయి అనమాట. ఇన్అడక్వేట్ ప్రోటీన్స్ ఆఫ్ ద బాడీ, సో స్వెల్లింగ్ అవుతుంది అనమాట, బాడీ అంతా స్వెల్లింగ్ అవుతుంది, ఎడిమా అవుతుంది. ఇంకా స్కిన్ కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎందువల్ల వస్తుందంటే ఇది ఒక ప్రోటీన్ సంబంధించిన ఫుడ్ తక్కువగా తినడం వల్ల బాడీలో ప్రోటీన్స్ అనేవి తగ్గటం, కంటెంట్ మాంసకృతులు తగ్గటం అనేది జరగటం వల్ల వస్తుందన్నమాట.